Welcome to all. BA ఫస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్ర అధ్యయనంలో శక్తి యొక్క పాత్ర. శక్తి అనేది రాజకీయాలలో అత్యంత ప్రధానమైన భావన. దీనికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. వార్తాపత్రికల శక్తి, ధనశక్తి, పోలీసు శక్తి, ఆర్థిక శక్తి, కేంద్రీకరణ శక్తి, మతశక్తి, ప్రజాభిప్రాయ శక్తి మొదలైన విధాలుగా వివిధ పరిస్థితులలో వివిధ రీతులలో ఈ పదం వాడుకలో ఉంది. ఒక కర్మాగారం యజమాని తన క్రింద పనిచేసే ఉద్యోగిని పదవి నుండి తొలగిస్తాడు. ఎన్నికలలో ఒక వ్యక్తి కొన్ని ఓట్లు సంపాదించి పెట్టి తన పార్టీ అభ్యర్థి గెలవటానికి కారకుడవుతాడు. ఒక విప్లవ నాయకుడు ఒక సంఘటిత ప్రభుత్వాన్ని కూలదోసి దాని స్థానంలో తానే అధినేతగా కొత్త ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు. ఇవన్నీ శక్తికి విభిన్న తార్కాణాలు. విజ్ఞాన శాస్త్రము, సాంఘిక శాస్త్రాలలోనూ శక్తికి వేర్వేరు అర్థాలు ఉన్నాయి. భౌతిక శాస్త్రాలలో దీనిని ఎనర్జీ అని కూడా అంటారు. ఉదాహరణ ఆవిర్శక్తి, విద్యుత్ శక్తి, అణుశక్తి. సాంఘిక శాస్త్రాలలో దీనిని నెంబర్ 1 వ్యక్తులు, వారి అలవాట్లు, దృక్పథాలు, వ్యక్తిత్వాలు దృష్ట్యాను. నెంబర్ 2 వర్గాలు, వ్యవస్థలు, సంస్థల దృష్ట్యాను. నెంబర్ 3 వ్యక్తులకు, వర్ణాలకు, ప్రక్రియలకు, ఆచారాలకు, చట్టాలకు మధ్య గల సంబంధం దృష్ట్యాను పరిశీలిస్తారు. మానవ సంబంధాలలోనూ ప్రవర్తనలోనూ సాంఘిక శక్తి ప్రతిబింబిస్తుంది. శక్తి నిర్వచనము. రాజనీతి శాస్త్ర అధ్యయనంలో కీలకమైన భావన అయిన శక్తి అనే పదాన్ని నిర్వచించేందుకు అనేక మంది రచయితలు ప్రయత్నించారు. ఒక రచయిత శక్తిని ఒక కళగా భావించాడు. బెదిరింపు ద్వారా ఇతర వ్యక్తిని ప్రభావితం చేయగల ఒక వ్యక్తికి గల సామర్థ్యాన్ని శక్తి అని నిర్వచించాడు. బీస్లడ్ అనే రచయిత శక్తి నిర్బంధ రూపంలో అభివ్యక్తమవుతుందని పేర్కొన్నాడు. వెబర్ శక్తిని నిర్వచిస్తూ శక్తి బలప్రయోగం ద్వారా నిర్బంధాన్ని వినియోగిస్తుంది, అది వ్యవస్థల అంతర్గత ప్రక్రియలలో ఒక ప్రధానమైన అంశమని పేర్కొన్నాడు. కాగా రాబర్ట్ థాల్ శక్తిని ఈ విధంగా నిర్వచించాడు. బి తనకు తానుగా చేయని పనిని ఏ అతని చేత చేయించిన ఏ మేరకు ఏకు బిపై శక్తి ఉంది. థాల్ నిర్వచనాన్ని శక్తి భావన మూలాధారంగా భావించవచ్చును. రాబర్ట్ ఎం మెకైవర్ ప్రకారం ఇతరుల సేవను అధికారపూర్వకంగా పొందటానికి, ఇతరులు అందుకు సమ్మతించటానికి మధ్య సంబంధమే శక్తి. మేరీ పార్కర్ ఫోలెట్ ప్రకారము కేవలం సంభావ్యాలను సంభవించేటట్లు చేయటం, నిమిత్తం సూత్ర సాధనంగా ఉండటం నిజమైన సమర్థతే శక్తి. ఈ నిర్వచనాలను బట్టే శక్తి ఇద్దరు వ్యక్తుల మధ్య గల సంబంధాలలో నిక్షిప్తమైంది. శక్తిని వినియోగించినప్పుడే అర్థమవుతుంది. కాగా ఇతరులతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి కానీ సమూహం కానీ శక్తిని కలిగి ఉండలేదు. శక్తి ఉమ్మడి స్వభావాన్ని కలిగి ఉంది. శక్తి రాజనీతి శాస్త్రానికి హృదయం వంటిదని భావిస్తున్నప్పటికీ యథార్థంలో దీనిని రాజకీయ రంగాన్ని అధిగమించిన భావనగా పరిగణించవలసి ఉంది. దీనికి ఉదాహరణగా లెవియథాన్లో థామస్ హాబ్స్ శక్తికి ఇచ్చిన నిర్వచనాన్ని పేర్కొనవచ్చును. భవిష్యత్తులో కొంతవరకు బాగా అనిపించే దానిని సంపాదించటానికి అనుసరించే ప్రస్తుత మార్గమే శక్తి. శారీరక బలము, ఆకర్షణలు కొంత విశాల దృష్టితో చూస్తే ఇవన్నీ శక్తిలో భాగాలే కానీ వాస్తవంలో ఒక్క రాజకీయ శక్తిలో మట్టుకే అన్నీ ఏకమవుతాయి. ఉద్దేశించిన ఫలితాల లబ్ధమే శక్తి అని రసెల్ నిర్వచించాడు. పాలించడానికి లేదా అదుపులో పెట్టడానికి అనే అర్థాలు వచ్చే గ్రీకు పదాలలో శక్తికి మూలాధారాలున్నాయని ప్రాచీన శాస్త్రవేత్తల అభిప్రాయము. ఎవరి ఇష్టానుసారం కదిలేది కదులుతుందో, మారేది మారుతుందో ఆ వ్యక్తికి కానీ వర్గానికి కానీ శక్తి ఉన్నట్లు లెక్క అని అరిస్టాటిల్ వివరించినాడు. చక్రాలు తిరిగేటట్లు, నౌకలు నడిచేటట్లు, మానవులను ప్రత్యేక మార్గాలలో పయనించేటట్లు చేసేది శక్తి అని ఒకరన్నారు. శక్తి అనేది విశ్వమంతాను కదిలించివేసే మహత్తర సామర్థ్యము. శక్తి విశ్లేషణలో 3 భ్రమలు. రాబర్టు విశ్లేషణలో 3 భ్రమలు ఉన్నట్లు వివరించాడు. అవి నెంబర్ 1 శక్తి ముద్ద వంటిదనే భ్రమ. నెంబర్ 2 శక్తి వనరులనే భ్రమ. నెంబర్ 3 శక్తిని బహుమానాలు, నష్టాలనే భ్రమ. నెంబర్ 1 శక్తి ముద్ద వంటిదనే భ్రమ. అనేక మంది శక్తిని ముక్కలు ముక్కలుగా విభజించలేని ఒక ముద్ద వంటిదని భావిస్తారు. అనగా శక్తి అవిభాజ్యమని వారి భావన. శక్తి ఒకరి నుండి మరొకరికి బదిలీ చేయవచ్చును, కానీ వారి మధ్య విభజింపలేము. శక్తి ఒక్కరిలో మాత్రమే ఉంటుంది,
కానీ వాస్తవంలో శక్తి విభాజ్యమైంది. అంటే శక్తిని సంపద, రాబడి వలె అనేక మంది వ్యక్తుల మధ్య పంపిణీ చేయవచ్చును. కావున శక్తి అవిభాజ్యమనే భావన ఒక భ్రమ మాత్రమే. నెంబర్ 2, శక్తిని వనరులనే భ్రమ. శక్తిని సమకూర్చే సాధనాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. అయితే కొందరు శక్తిని సమకూర్చే సాధనాలు ఒకటేనని భ్రమింపజేస్తారు. ఉదాహరణకు ధన ప్రభావం అను వ్యాఖ్యానాన్ని పరిశీలిస్తే ధనం, ప్రభావం ఒకటేననే భ్రమ కలుగుతుంది. కానీ ధనం వేరు, ప్రభావం వేరు. ఇదే విధంగా శక్తిని సాధించే సాధనాలు వేరు. అవి రెండు ఒకటి అని భావించడం కేవలం భ్రమ. నెంబర్ 3, శక్తిని బహుమానాలు, నష్టాలనే భ్రమ. శక్తి వల్ల కలిగే ఫలితాలను బహుమానాలుగా, నష్టాలుగా వర్గీకరించవచ్చును. శక్తిని సద్వినియోగం చేసినప్పుడు బహుమానాలు, దుర్వినియోగపరిచినప్పుడు నష్టం సంభవిస్తుంది. ఈ విధంగా శక్తి వేరు, దాని ఫలితాలు వేరు. అవి రెండూ ఒకటి కావు. బహుమానాలు, నష్టాలను ఒకటిగా భ్రమించరాదు. ఈ విధంగా 3 భ్రమలను సమగ్రంగా అవగాహన చేసుకున్నప్పుడు శక్తి భావన స్పష్టంగా అర్థమవుతుంది. అధికారానికి శక్తికి మధ్య భేదం. ఈ క్రింది విషయాలను పురస్కరించుకొని అధికారానికి శక్తికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించవచ్చు. నెంబర్ 1, అధికారం అంటే అంగీకారాన్ని పొందగలిగే సామర్థ్యం. శక్తి అంటే ఇతరుల ప్రవర్తనను ప్రభావితం చేయగల సామర్థ్యం. నెంబర్ 2, అధికారానికి ఇష్టపూర్వకమైన విధేయత ప్రాతిపదిక కాగా శక్తికి బలం ప్రాతిపదిక. అధికారానికి విధేయులుగా ఉండటం తన మేలు కొరకే అని ప్రజలు భావిస్తారు. దీనికి భిన్నంగా శిక్షకు సంబంధించిన భయం వల్ల కానీ, నష్టము సంభవిస్తుందన్న భయం వల్ల కానీ శక్తి పట్ల విధేయులుగా ఉండటం జరుగుతుంది. నెంబర్ 3, అధికారము హేతుబద్ధతకు మరో రూపం. శక్తి అలాంటిది కాదు. అధికారము హేతుబద్ధత ఆధారంగా రూపొందటం వలన దాని పట్ల ప్రజలు ఇష్టపూర్వకంగా విధేయులుగా ఉంటారు. ప్రజలు ఏమి కావాలని కోరుకుంటారో దాన్నే అధికారం ఇస్తుంది. అధికారము ప్రజల క్షేమాన్ని కోరుకుంటుంది. శక్తి దీనికి భిన్నముగా హేతువును కలిగి ఉండదు. నెంబర్ 4, శక్తి ఒత్తిడి, నిర్బంధాలపై ఆధారపడి ఉంటుంది. శక్తిని ప్రయోగించే వ్యక్తికి బలం లేకపోతే అతని శక్తిని పాటించలేక శక్తి పట్ల విధేయత పాటించడం జరగదు. శక్తి బలాన్ని కలిగి ఉండటమే దాని పట్ల విధేయతకు ప్రాథమిక ప్రమాణము. అధికారము శక్తి వల్ల మరియు భయం వల్ల కాక హేతుబద్ధత కారణంగా పాటించబడుతుంది. నెంబర్ 5, న్యాయసమ్మతి కలిగిన ఏ శక్తి అయినా అధికారమే. న్యాయశాస్త్రం అధికారాన్ని సమర్థించకపోతే అది న్యాయసమ్మతం కాదు. రాబర్ట్ ఎడాల్ అభిప్రాయం ప్రకారం ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని ఆజ్ఞాపించడానికి సంపూర్ణమైన హక్కు ఉందని, ఆ ఆజ్ఞను పాటించడం తన నైతిక బాధ్యత అని భావిస్తే అలాంటి శక్తి న్యాయసమ్మతమైంది. కానీ బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తికి తన ఆజ్ఞను పాటించమని అడగటానికి హక్కు లేదని, తనకు పాటించవలసిన నైతిక బాధ్యత లేదని, బహుశా దాన్ని ఎదిరించటం తన నైతిక బాధ్యత అని భావిస్తే అలాంటి శక్తి న్యాయసమ్మతం కాదని చెప్పవచ్చు. న్యాయసమ్మతమైన శక్తి అధికారికంగా భావించబడుతుంది. న్యాయసమ్మతం కాకపోతే అధికారం శక్తిగా మారిపోతుందని చెప్పవచ్చు. ఈ సమస్య క్రొత్తగా ఆవిర్భవించిన దేశాలు నూతన ప్రభుత్వ వ్యవస్థలను న్యాయసమ్మతంగా రూపొందించలేకపోయి ఇంతకు ముందున్న ప్రభుత్వాలను ప్రజలు అంగీకరించినప్పుడు ఉత్పన్నమవుతుంది. అభివృద్ధి చెందుతున్న సమాజాల్లో పరిపాలనకు సంబంధించిన అన్ని ప్రభుత్వాలు ప్రజలచే విభిన్న కారణాల వల్ల సవాల్ చేయడం వల్ల అధికారానికి సంబంధించిన తీవ్ర సంక్షోభాలు ఉత్పన్నమవుతాయి. కానీ అభివృద్ధి చెందిన సమాజాలలో ఇది వ్యక్తుల ప్రవర్తనను పరిమితం చేసే విలువైన విధిని నిర్వర్తిస్తుంది. అధికార హోదాలో ఉన్నవారి పనులను న్యాయసమ్మతమైన పరిమితం చేసేలాగా చేస్తుంది. కారణం సమాజానికి సంబంధించిన విలువలను పురస్కరించుకొని వారి పనులను హేతుబద్ధమైన వివరణలో శక్తివంతంగా సమర్థించవలసి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే అధికారంలాగే శక్తి నేర్పుగా ప్రవర్తించే పద్ధతుల్లో విలువలకు సంబంధించిన సంఘర్షణ కూడా ఉంటుంది. కానీ అధికారానికి భిన్నంగా ఈ శక్తి నేర్పుగా ప్రవర్తించే శక్తి నిర్హేతుకంగా ఉంటాయి. శక్తిని వినియోగించటంలో ఇబ్బందులు. అధికారానికి శక్తికి మధ్య భేదాలకు సంబంధించి వాదనల వల్ల ఎన్నో ఫలితాలను రాబట్టవచ్చు. ఆంక్షలను వాస్తవంగా వినియోగించటం, అధికారం ఉన్న వ్యక్తి ఓటమిని అంగీకరించడమేనన్నది అలాంటి ఫలితాలలో మొదటిది. ముందు ఆంక్షలను విధించటానికి సంబంధించిన మొదటి బెదిరింపు ఆశించిన ప్రవర్తనలో మార్పును కలుగజేయునంత వరకు
అది అలానే భావింపబడుతుంది. 1951లో ప్రెసిడెంట్ ట్రూమన్ జనరల్ డగ్లస్ మెకార్థర్ను అవిధేయత కారణంగా పసిఫిక్ సముద్ర ప్రాంత సైనిక ఆధిపత్యం నుండి తొలగించటం ఈ విషయంలో చక్కని ఉదాహరణ. పరిపాలనా వ్యవస్థకు తనకు మధ్యనున్న సిద్ధాంతపరమైన విభేదాలను బహిరంగంగా వెల్లడి చేయటం వల్ల మెకార్థర్ ట్రూమన్ తనను తొలగించే పరిస్థితిని తెచ్చుకొన్నాడు. ఆంక్షలు విధించే విషయంలో ట్రూమన్ తీసుకున్న నిర్ణయం ఓటమిని అంగీకరించటంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆంక్షలు విధించాలని నిర్ణయించడం ట్రూమన్ తన శక్తి, అధికారంతో కొరియాతో అమెరికాకు ఉన్న శత్రుత్వం విషయంలో పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన సంప్రదింపుల ద్వారా పరిష్కారం అన్న విధానం పట్ల మెకార్థరే విధేయతను పొందలేకపోవటాన్ని స్పష్టంగా గుర్తించినట్లే భావించాలి. అయినప్పటికీ ఈ విధమైన విధానాల విషయంలో వైఫల్యాలు పాక్షికమే. ఒక పక్షం విషయంలో శక్తిని ప్రయోగించటం ఇతర పక్షాల విషయంలో అవిధేయతను సమర్థవంతంగా అరికడుతుందన్న భావంతో ఈ వైఫల్యాలు పాక్షికం. ఈ విధంగా ఆంక్షలను వినియోగించటం అధికారం మనుగడను నూతనముగా ప్రకటించటం క్రింద రూపొందుతుంది. అయితే ఇవే ఇతరుల పట్ల శిక్షాపరమైన చర్యలను తీసుకునే వారందరి దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. ఒకరి విషయంలో శక్తిని ప్రయోగించటం ఇతరుల పట్ల కూడా ఈ విధంగా ప్రయోగించటానికి అవకాశాలున్నాయన్న భయాన్ని కలిగించి అలాంటి నమ్మకాన్ని పెంపొందిస్తుంది. శక్తి వినియోగం అధికారం కోల్పోవటానికి కూడా దారితీస్తుంది. శక్తిని వినియోగించటం వల్ల అధికారం కోల్పోయే అవకాశం ఉందని కూడా గుర్తించాల్సి ఉంటుంది. 2 విషయాలు దీన్ని స్పష్టం చేస్తాయి. నెంబర్ 1, ఆంక్షలను విధించటం వల్ల నిర్బంధానికి గురైన వ్యక్తిలోని విలువలు మౌలిక పునర్వ్యవస్థీకరణకు గురి అవుతాయి. దానివల్ల ఇంతకు ముందున్న అధికార సంబంధాలు దెబ్బతింటాయి. నాజీలు 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఆక్రమించుకున్న ప్రాంతాలలోని పౌర బందీలను చంపటం ద్వారా ఆ ప్రాంత ప్రజలను అణచాలని విఫల ప్రయత్నం చేయటం దీనికి ఒక చక్కని ఉదాహరణ. జర్మనీ వారు ఆశించిన దానికి భిన్నంగా వారు అనుసరించిన ఈ విధానం ప్రతిఘటనోద్యమాలు బలపడటానికి కారణంగా పరిణమించింది. జీవితం కంటే స్వేచ్ఛకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన ఖైదీలు తిరుగుబాటు చేశారు. లొంగిపోవటానికి బదులు చాలామంది తిరుగుబాటు చేశారు. నెంబర్ 2, నష్టపరచడం కనిపించిన విధం కంటే తక్కువ తీవ్రంగా ఉండవచ్చు. దీని ఫలితంగా భవిష్యత్తులో అవిధేయత నిరుత్సాహపరచబడడం కన్నా ప్రోత్సహింపబడుతుంది. ఉదాహరణ, ఒక పసిపాప తాను సరిగ్గా ప్రవర్తించనందువల్ల తనకిష్టమైన ఆట బొమ్మను తాత్కాలికంగా కోల్పోవటంతో ఆ నష్టం పూర్తిగా భరించదగినది గాను, కోల్పోయిన ప్రత్యామ్నాయం కంటే తల్లిదండ్రుల కోరికలకు అనుగుణంగా నడుచుకోవటం వల్ల కలిగే తృప్తి ఎక్కువ అని తెలుసుకుంటుంది. ఆ పరిస్థితుల్లో భవిష్యత్తులో తల్లిదండ్రుల ఆజ్ఞలను పాటించడం జరగవచ్చు. ముగింపు: శక్తిని వినియోగించినప్పుడు అధికారం తగ్గిపోవచ్చును. అంటే ఆంక్షలు విధించే బెదిరింపులో విధేయత సాధిస్తే అధికారం తన శక్తిని కోల్పోతుంది. ఉదాహరణ, ఆ విధంగా ప్రవర్తించే కాంగ్రెస్ సభ్యులకు తమ మద్దతును ఉపసంహరించుకుంటామని చెప్పటం ద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు సాంప్రదాయికంగా అధికారాన్ని వినియోగించడానికి ప్రయత్నించారు. అయితే అధ్యక్షుడు ఓట్ల కొరకు ఉద్యోగ అవకాశాలను మార్పిడి చేస్తూ ఉండటం వలన తర్వాత విధేయతను కొనసాగించే అవకాశాన్ని కోల్పోతాడు. దీని ఫలితంగా ఆంక్షలను విధిస్తామని మాటిమాటికి బెదిరించటము, అమలు చేయమని బెదిరింపులు, భయపెట్టిన వారిలో విశ్వాసాన్ని బలహీనపరచి చివరకు బెదిరింపులు ప్రవర్తనలో వాంఛించిన మార్పులను కలుగచేయని స్థితికి చేరిపోతాయి. కావున ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల గల ప్రేమను విస్మరిస్తాడన్న భయం మొదట చాలా శక్తివంతంగా ఉండవచ్చు, కానీ మరోసారి దానిని ప్రయోగిస్తే పూర్తిగా నిరర్థకమవుతుంది.